మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలను ప్రేమించి మనము చేసిన తప్పులను క్షమించి మనల్ని చేర్చుకున్నాడు. అయితే అదే విధముగా మనము కూడా చేయాలంటున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే మనము ఆత్మీయులతో జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసులతో మనం జాగ్రత్తగా ఉండాలి. తోటి దేవుని నమ్మిన యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరితో మనం జాగ్రత్తగా ఉండాలి. అందరినీ చేర్చుకునే వారిలాగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎవరిని పోగొట్టుకోకూడదు. దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకుంటారు, వాళ్ళు ఆ తప్పు చేశారు, వీళ్ళు ఇది తప్పు చేశారు, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళను చేర్చుకోకూడదు అని. క్రీస్తు దగ్గర మనం అందరం తప్పు చేసిన వాళ్ళమే. క్రీస్తును మనమందరము ఎలా పడితే అలా మాట్లాడిన వాళ్ళమే. కానీ ఆయన మనలను చేర్చుకున్నాడు. ఆయన కంటే గొప్పవారం మనము కాదు. అయితే మనం వారిని ఏం చేయాలా? దేవునికి మహిమ కలుగునట్లు ఒకరినొకరం చేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎవరినన్నా తెలియక కోల్పోయింటే ఈ మాటను బట్టి నీవు గనక క్షమించి గనక చేర్చుకున్నట్లయితే దాని ద్వారా దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్య. తండ్రి, మేము నీ మాట తెలియక, నీ జ్ఞానం తెలియక ఎవరినన్నా పోగొట్టుకొని ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. మా తప్పును మన్నించి తండ్రి వారిని చేర్చుకునే జ్ఞానం దయచేసి వారి కోసం ప్రార్థించి వారిని తిరిగి మళ్ళీ నీలో నీకు మహిమ కలిగే విధముగా వారిని నిలబెట్టే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.